అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారితో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. మాస్టర్ గారు, ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ తర్వాత, పోలింగ్ తర్వాత, అయ్యా నేను విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి నాంపల్లి కోర్టుకి ఆయన అప్పీల్ చేసుకున్నారు. బట్ ఈరోజు చూస్తే నాంపల్లి కోర్టు అన్ని సర్దుకొని కూర్చో, వెళ్ళటానికి కుదరదు అని చెప్పిన పరిస్థితి. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్స్ ముందు మొత్తం అంటే కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు అటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, అక్క చెల్లి మొత్తం అందరు కూడా ఎదురు తిరుగుతున్న పరిస్థితి, ఆపోజిట్ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ సాయంతో మనం వీసా తీసుకుని వెళ్ళిపోవచ్చండి. ఈయన మీద కేసులు ఉన్నాయి, సీఎం గారి మీద కేసులు ఉన్నాయి. ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలండి. కోర్టు పర్మిషన్ వెంటనే ఈడీను ఈ సిబిఐ ముందుకు వస్తారు, వాళ్ళు ఇవ్వద్దు అని చెప్తారు. మీరు వెళ్తే మళ్ళీ అక్కడ రారండి వెనక్కి. ఇప్పుడు విజయ మల్య పరిస్థితి ఏంటండి? వెళ్ళిపోయి ఏం చేశాడు? అంతే సార్, వెళితే మళ్ళీ వెనక్కి రారు, మీరు ఇవ్వద్దని చెప్తారు. ఈయన సీఎం ఒకవేళ రిజల్ట్ రాలేదనుకోండి, అంటే వాళ్ళు ఏమని వాదిస్తారంటే రిజల్ట్ ఈయన ఫేవర్గా కాకుండా కొద్దిగా ఓడిపోయినట్టుగా వచ్చింది అనుకోండి, అయితే ఓడిపోతున్న అనిపిస్తున్నారు, అందరూ తెలిసి చెప్తున్నారు. అన్ని వ్యతిరేకత ఉంది. అటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ సిబిఐ గారిని వీళ్ళంతా కూడా ఇవ్వద్దని చెప్తారండి. ప్రతిసారి కూడా వీళ్ళు అబ్జెక్షన్ పెడతారు ఇవ్వటానికి. కానీ మొన్నసారి వీళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ అమ్మాయికి సర్టిఫికేట్ల గురించి లండన్ వెళ్ళి పలకరించాలి, ఆ అమ్మాయికి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందని చెప్పేసి కాన్వకేషన్ అంటే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మా ఇక్కడ ఏమవుతుందంటే పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఆల్రెడీ ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు పర్మిషన్. అంటే 14-15కి వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు, వాయిదా ఈ రోజు అంటే వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు. ఇందువలన మీకు పారిపోయారు అనుకోండి, అక్కడ వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు రావడం కష్టమైపోతుంది. వీళ్ళు రప్పించడం, ఇన్ని కేసులు ఉన్న వ్యక్తుల్ని తీసుకురావడం చాలా కష్టం ఇది. అందుకే వీళ్ళు ఇవ్వద్దని చెప్తున్నారు. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారు, మళ్ళీ పైకోర్టు కంటే హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఏమైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసింది, ఆయన మాటల్లో అన్నీ కూడా చూస్తుంటే నెమ్మదిగా మనకి సిస్టర్ ఏముంటుంది ఇండైరెక్ట్గా చెప్పేసిందండి, పాస్పోర్ట్ తీసుకున్నారు అంటే వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కదా సార్, కోర్టు లేకపోతే ఇంకొకళ్ళు తెలుగుదేశం లీడర్స్, ఇంకొకళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడితే మనకు అనుకోవచ్చు సొంత చెల్లెలు మొత్తం అంతా సర్దుకుంటున్నారు, పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు, పారిపోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పిన పరిస్థితుల్లో నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే కోర్టులు కూడా ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోమంటారా? కోర్టులు అన్ని తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు విజ్ఞప్తి పెట్టుకుంటారు. అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి 15 రోజులు రెస్ట్ తీసుకుంటాను వాళ్ళు పెట్టుంటారు, కానీ ఇవ్వరండి. వాళ్ళు తెలిసినంత వరకు ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. ఇక్కడ ఏంటంటే గ్యారంటీగా ఓడిపోతున్నారన్న సంగతి తెలిసిందండి. అది ఒకవేళ అక్కడ ఉండిపోతారు అనేసి ఓన్ సిస్టర్ షర్మిల గారు ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఇది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇంటూ ఒక వర్గం వాళ్ళకి అనుకోవచ్చండి. ఇది అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకత పొందినారు. ఇంకోటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి వచ్చింది. దీంతో విపరీతమైనటువంటి గేమ్ చేంజర్ అన్నట్టుగా ఏమైందంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందండి. ఇది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ ఒక పివి రమేష్ గారు ముందుకు వచ్చారు, నా భూమిలో పోయి నాకే దిక్కులేదు అని, ప్రజల భూములకి ఇంకేంటని. గొల్లపురంలో ఒక వ్యక్తి వచ్చాడండి. ఇవన్నీ చూస్తుంటే ఇంకోటి ఏంటంటే మరి ఎవరు మాట విన్నారో కానీ ఆయన ఈ పాస్ పుస్తకాల మీద ఈయన ఫోటో వేసుకున్నారండి. ఎప్పుడైతే వేసుకున్నారో ప్రజలంతా కూడా భయం వేస్తుంది. మొదట ఏంటి, సరే ఎందుకు వేసుకున్నారులే అనుకున్నారు. గవర్నమెంట్ ఎంబ్లమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఎంబ్లమ్స్ లేకపోతే వేరేది, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రతీకలో ఉండొచ్చు, కానీ అసలు ఆయన ఫోటోలు ఏంటి, అసలు ఇది ఇచ్చినోడు ఎవరో తెలియదు. అంటే జనాలు కూడా మిగతా స్టేట్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ మేము చూడలేదు అంటున్న పరిస్థితి. బట్ ఇక్కడే దీనికి ఎలక్షన్ ముందే తీసుకొచ్చి అది ఒక ఉరితాడుగా మారింది అనుకోవచ్చు వైఎస్ఆర్. 100% ఏమైందంటే మొత్తం ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళిపోయిందండి. ఇది మీరు కానీ ఇంకోటి ఏంటంటే హైకోర్టుకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇది ఉండవు, కోర్టులు కూడా అధికారాలు లేవని చెప్తున్నారు. డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలంటే చిన్న కోర్టులు ఉంటాయండి, 3 టైర్స్ ఉంటది. అంటే మా టౌన్ జిల్లా కోర్టు ఉంటుంది,
అక్కడ ఓడిపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. కాదు సార్, మీరు జిల్లా కోర్టుకి, మీరు కోర్టుకి వెళ్తాం గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు నా భూమి ఏదైనా ఉందనుకోండి, అబ్జెక్షన్ లో ఉంటే అమ్ముకుంటానికి కొనటానికి నాకు అధికారం లేదు. అది 5 సంవత్సరాలు అవుద్దా, 10 సంవత్సరాలు అవుద్దా, లేదా ఆ లోపు నేను చచ్చిపోతానా? జనాలు డిస్ప్యూట్ లో ఉంటే ఏం కొనడానికి ఉండదు కదా సార్. వాళ్ళకి రాదని కాదు, ఎప్పుడుకి వస్తుంది? ఒక 50 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి, ఎవరండి దానికి? ఆ ఇంట్లో పెళ్లి ఉండొచ్చు, ఆ పెళ్లి ఉంటది, వాడికి అవసరం ఉన్నప్పుడు. లేకుండా మీ భూమి ఉంది సార్, మీ భూమి ఉంటది, మీ స్కూల్లో ఇంకోటి ఉంది, నేను వెళ్ళి నాదనే వేస్తాను సార్. రేపు డిస్ప్యూట్ వస్తుంది, మీరు అమ్ముతారా? మీరు అనవసరం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకునే లోపు మీరు ఉండకపోవచ్చు, నేను ఉండను కూడా. అది ఉంది ప్రజల్లో పైన. అవునండి. దీనివల్ల ఏంటంటే వ్యతిరేకత వచ్చేసిందండి. ఇది మొన్నటి వరకు ఏమనుకున్నారంటే ఏవో చేశారు, కొన్ని పథకాలు ఇచ్చారు, సరే అనుకున్న పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళలో వ్యతిరేకత వచ్చేసింది. మా భూములు ఉన్నవాళ్ళు తర్వాత రేట్లు పెరగడం చూసాం మనం. అలాగే మీకు వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ధరలు ఒకటి పెరిగింది బాగాను. ఈ పథకాలు రాని వాళ్ళు ఇంకా అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈ పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ఇవన్నీ. తర్వాత ఈ కూటమి మాత్రం మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టింది. ఇది బస్సు ఫ్రీ అన్నారు మహిళలకి. అంటే మొత్తం లేడీస్ అందరూ కూడా బస్సు ఫ్రీ అంటున్నారు. ఇవి దీనివల్ల వాళ్ళు ఏంటంటే మనకి తెలంగాణలో మెయిన్ బస్సు రావడం వల్ల, బస్సు ఫ్రీ అంటే వల్ల వాళ్ళు గెలవడానికి అవకాశం వచ్చింది, కాంగ్రెస్కి వచ్చిందండి. అదో ఛాన్స్ సూపర్ 6 ఒకటి వచ్చింది. ఇది దీనివల్ల ప్రతి ఆడవాళ్ళకి ఒక అట్రాక్షన్ అన్నమాట. అది అంటే ఆడవాళ్ళు గ్యారంటీగా మనం బయటకు వెళ్ళాలి. అంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మనతో మాట్లాడుతూ ఉంటారు కదా సార్, హ్యాపీగా తెలంగాణలో అందరు ఖాళీ బస్ ఎక్కి తిరుగుతున్నారు, మా పరిస్థితి ఏంటన్నారు. రేపు కూటమి గెలిస్తే వీళ్ళు కూడా మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడకి వీళ్ళు కూడా తిరగొచ్చు అనమాట. చంద్రశేఖర్ రావు గారు కూడా చిన్న పొరపాటు చేశారండి. ఎవరితో కలిసేవారు కాదండి. ఏం చేసేవారంటే ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరికి అసలు అపాయింట్మెంట్ లేదు. అటువంటిది సేమ్ అదే పద్ధతిలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే ప్రజలకి ఆయనకి కనెక్షన్ కట్ అయిపోయిందండి. అవును. ఇప్పుడు సిద్ధం సభలతో బయటకు వచ్చి ఇలాగా పెట్టి కింద నుంచి పైకి వెళ్ళటం, ర్యాంప్ మీద నడవటం, ఇవన్నీ చేసినంత మాత్రాన ప్రజలు షో ఆఫ్. అంటే ప్రజలు కూడా వాళ్ళకి అర్థం చేసుకుంటున్న పరిస్థితి కదా సార్. వాళ్ళకి లాస్ట్ ఎలక్షన్ అప్పుడు వచ్చి నేను అన్ని చేశాను, ఏం చేశాను అంటే వినే పరిస్థితి. టోటల్ గా చివరిగా చెప్పండి, ఎలక్షన్ మూడ్, ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్ చేయడానికి రెడీగా ఉందని అందరూ చెప్తున్నారు. నిజమేనంటారు ఇది? అసలు క్లీన్ స్వీప్ అన్న మాట మీరు విన్నట్లయితే తెలుగుదేశానికి మొన్న 151 అన్నారు కదండి, అది దాటిపోద్దని అనుకుంటున్నారు. అది దాటి రావచ్చు అని చెప్పేసి, అంటే సింగిల్ డిజిట్ లో రావచ్చు వైసీపీకి అని అంటున్నారండి. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మెయిన్ ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్, LTA, దాని వలన ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చేసిందండి. ఇది కొద్దిగా మిగతా పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా క్షమించి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మార్పు వచ్చేస్తా అంటున్నారు. ఈ సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. మొన్న రీసెంట్గా అన్ని సర్వేలు మొత్తం అన్ని కూడా వైసీపీ ఓడిపోతుందని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు మనం చూడాలి. ఓకే, చూద్దాం సార్. ఇంకా 2-3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల తర్వాత డెఫినెట్లీ 13వ తారీఖు అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ అభిప్రాయం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇంకోటి రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేశారండి. ఇదివరకు మార్చిలో, ఫిబ్రవరిలో బటన్ నొక్కిన విషయాలు కొన్ని అమౌంట్లు రాలేదు, ప్రజలందరూ రాలేదు. ఇది ఏం చేశారంటే ఇవాళ రేపట్లో ఎలక్షన్ కమిషన్ కి పర్మిషన్ పెట్టున్నారు. నేను అప్పుడు బటన్ నొక్కాను, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాళ్ళ అమౌంట్ పడలేదు, ఇప్పుడు పంపిస్తానని. ఈ బటన్ నొక్కటాలు ఆపండి, ఎలక్షన్ తర్వాత చూసుకుందాం అని చెప్పింది అని ఎలక్షన్ కమిషన్ చెప్తారండి. అట్టగా చెప్తారుగా మరి. దీన్ని బట్టి ఏమైంది, అప్పుడు ఈయన ఒక ప్లాన్ వేసుకున్నారు, ఆఫీసర్లు అందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2019లో పసుపు కుంకుమలకు సంబంధించి కూడా ఇలాంటిది చేస్తే వైసీపీ ఇలాంటి గొడవ చేసింది. వాళ్ళు పసుపు కుంకుమలు కూడా ఓటేస్తున్నప్పుడు, ఓటేసిన తర్వాత, అయిపోయిన తర్వాత కూడా పడినాయి కొంతమందికి. అవునండి, అట్లాంటి పరిస్థితి. బట్ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా ఒకటే అండి, డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమో ఒప్పుకోరు. డిసైడ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చినా సరే. ఇంకోటి మొన్న ఈ ఎంప్లాయీస్ దాంట్లో 2000, 2500 ఇచ్చారటండి. ఇంకో 116 రూపాయలు కలిపి రెట్లు ఇచ్చేటట్లు ఒక ఎంప్లాయీస్ 1116 లాగా 2116 ఇచ్చి అయ్యా మీకు ఓటేయం మీకు దండం అని చెప్పారు, అంతే కదా. 2000 ఇస్తే వీళ్ళు 116 కలిపి రెట్లు ఇచ్చారటండి. మాకు అవసరం లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కసిగా ఉన్నారు సార్. ఇవన్నీ బట్టి చూస్తే ఈ రోజు కొట్టుగారి సంఘటన గాని, మొన్న వాళ్ళు వెళ్తుంటే కాళ్ళ మీద పడి దండం పెట్టుకున్న సంఘటనలు గాని, దాంతో పాటు ఈ రోజు ఈ సంఘటనలు డబ్బులు తిరిగి రిటర్న్ ఇవ్వటం గాని ఏమి జరగలేదు. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉంటే
గవర్నమెంట్ వాళ్ళే ఫామ్ చేస్తారు అన్నట్టుగా మనం అవును. చాలాసార్లు చూసాం. ఇప్పుడు ఇంత కసిగా ఉన్నారు. పోయినసారి పోస్టల్ బ్యాలెట్ 2.5 2.5 లక్షల మంది చేస్తేనే అలా గెలిచాడు జగన్. ఇప్పుడు అవును. టోటల్ 5 దాటి 6 లక్షల మంది ఇలాగ వస్తున్నారంటే, ఉధృతంగా వస్తున్నారంటే 175కి నాకు తెలిసి అటు కాకుండా ఇటు అవుద్దని నాకు అనిపిస్తుంది. సైలెంట్ ఓటింగ్ అంటే అనుకున్నాం, కానీ వాళ్ళు తిరగబడి మాటలు ఎదిరిస్తున్నారండి. కొట్టి సత్యనారాయణ గారిని ఎదిరించేస్తున్నాడు వాళ్ళు. అవును. అసలు అది ఏంటి, ఆ తిరుగుబాటు ఏంటి, అంత గట్టిగా మాట్లాడడం ఏంటి? ఎంప్లాయీస్ అయి ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా అంటే అసలు వ్యతిరేకత విపరీతం ఉన్నాడు. మొన్నటి వరకు సైలెంట్ ఓటింగ్ ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాలనుకున్నాం, అటువంటిది బయటకు వచ్చేస్తున్నారండి జనాలు. ఓకే, డెఫినెట్లీ అయితే ఒకటైతే డిసైడ్ అయ్యారు సార్, అవును. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారు. అది 13వ తారీఖున ఆ విధంగానే ముందుకెళ్తారు. బట్ వైసీపీ వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేసి ముందుకెళ్ళాలి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ చేయించుకోవాలంటే కుదిరే పరిస్థితి లేదు. ప్రజలే ఎదుర్కొంటారు, ప్రజలే తిప్పికొడతారు. అవును.